ఇచ్చిన తర్వాత దాదాపు 70% వరకు వస్తున్నారు. దానికి కూడా మనం పెంచాలి. సేమ్గా హాస్పిటల్లో క్యాంటీన్ నడిపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలోని బిఎంఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో కార్మిక ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి పాల్గొని సుమారు 246 స్వయం సహాయక మహిళా సంఘాలకు 25 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి సంఘాల సభ్యులకు పంపిణీ చేశారు. అలాగే చెన్నూరు, కోటపల్లి, భీమారం మండలాలలో కొత్తగా మంజూరు అయిన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలపరుస్తామని, అన్ని రంగాల్లో ముందుంచుతామని విస్మరించింది. మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పిన కేసీఆర్ తాను మాత్రం కోట్లు గడించాడని దుయ్యపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల నిధులు గత ప్రభుత్వం వృధా చేయడమే కాక కాంట్రాక్టర్లను ధనవంతులను చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు హామీలు అమలు పరుస్తున్నాము. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని, వడ్డీ లేని రుణాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తోందని, 200 యూనిట్ల విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇదివరకే ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా వ్యవస్థకై రోడ్లు వేయించడం జరుగుతోందని, చెన్నూరు నుండి కొత్తగా 5 బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు బస్ డిపో కోసం రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. సోమనపల్లి గ్రామంలో నూతనంగా 200 కోట్ల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని, విద్యా వైద్యం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 18 నెలల్లో సుమారు 500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిందని, రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 8,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నామని, వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా 200 బోర్లు వేశామని ఆయన అన్నారు. 25 నుంచి 30 లక్షల వరకు పనులు కావడం జరిగింది. కానీ అది సరిపోదు. బస్సులు కావాలంటే మొన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో మాట్లాడి మన నియోజకవర్గానికి 5 బస్సులు పెట్టడం జరిగింది. అంటే మన చెన్నూరు నియోజకవర్గ గ్రామాలలో అన్ని గ్రామాలు కూడా మన ఆర్టీసీ బస్ పోతుంది. అదే ఆలోచనతోని ఒక ప్లాన్ వేసి మహిళలందరూ కూడా ఈ ఫ్రీ బస్ ట్రావెల్ వాడుకోవచ్చని చెప్పి ఈ 5 బస్సులు కూడా మన చెన్నూరుకి ఇవ్వడం జరిగింది. నేను మొన్న చెప్పిన వారికి, అరే మాకు ఒక బస్ డిపో ఇవ్వండి బాగుంటుంది చెన్నూరు కంటే, అక్కడ కోర్టులో కేసు ఉన్నది, అక్కడ భూమి వివాదం వలన. అందు గురించి బస్ డిపో కావడం టైం అవుతుంది. బస్ డిపో అయినప్పుడు మనకు ఇంకెక్కువ బస్సులు వస్తాయి. సో మీరందరూ కూడా ఆ బస్సులు కూడా మంచిగా ఉపయోగించుకోవాలి. దీంతో పాటు మనకు మంచి స్కూల్లో విద్య కావాలి. విద్య కావాలన్నా మన పిల్లలకు మన ఖర్చులన్నీ దేంట్లో పోతున్నాయి? విద్యలో పోతున్నాయి, వైద్యంలో పోతున్నాయి. విద్య కోసం మన ముఖ్యమంత్రి గారు మన ఈ సోమన్పల్లిలో 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. మన పిల్లలందరూ కూడా మంచి స్కూళ్ళలో చదువుకోవడానికి ఒక సంవత్సరంలో కూడా ఆ స్కూల్ కూడా పూర్తిగా అవుతుంది. మన పిల్లలందరూ కూడా అక్కడ పోవచ్చు. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది నా క్యాంప్ ఆఫీస్కి వచ్చి, సార్ నాకు గురుకుల సీట్ కావాలి, నాకు ఇక్కడ సీట్ కావాలని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అయితే నేను మొన్న కలెక్టర్ గారికి చెప్పిన, ఇది సరిపోదు, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది, కానీ మన మారుమూరు గ్రామాలలో స్కూళ్ళ విషయంలో కూడా మంచిగా బిల్డింగ్లు కట్టాలి, కంపౌండ్ వాళ్ళు కట్టాలి, అక్కడ పిల్లలు కూర్చొని మంచి బెంచులు కావాలి, నీళ్ళ వ్యవస్థ ఉండాలి, ఆరో ప్లాంట్స్ ఉండాలని చెప్పి నేను వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మన చెన్నూరు నియోజకవర్గంలో ఏ స్కూల్లోనైనా అక్కడ సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుంటే ఎక్కువ నిధులు పెట్టి మనము పాఠశాలను కూడా మంచిగా తీసుకోవాలి అని చెప్పి ఆ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది.